మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకా పంపిణీ మొదలవనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన వారందరూ తమ పేర్లను కోవిన్ వెబ్సైట్, ఆరోగ్య సేతు యాప్లలో నమోదు చేసుకుంటున్నారు. 18 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కోవిన్ వెబ్సైట్తో పాటు ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్లలోనూ తమ పేరు నమోదు చేసుకోవచ్చు. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్మెంట్ ఖరారవుతుంది. తెలంగాణలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 8,000 కేసులు వెలుగు చూశాయి. కరోనాతో మరో 56 మంది మృతి చెందారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,708 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 673, రంగారెడ్డిలో 514 కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అక్కడే మంత్రి మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా రావడంతో టీకా తీసుకోవడంలో ఆలస్యమైందని, టీకా తీసుకోవడంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మే 5 లేక 6వ తేదీలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. కరోనాను అరికట్టేందుకు కర్ణాటక రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంలో తెలంగాణ సరిహద్దు చెక్పోస్టుల వద్ద రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని దేవ్సుగర్ చెక్పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేసి వాహనాలను వదులుతున్నారు. కేవలం ఎమర్జెన్సీ, నిత్యావసర వస్తువులు సరఫరా చేసే గూడ్స్ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వాహనాలను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి రాయచూర్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను టైర్ రోడ్డు వద్దే నిలిపేశారు. దీంతో ప్రయాణికులు ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. కుంభమేళాలో పవిత్ర షాహీ స్నానాలు ముగియడంతో నేటి నుంచి కర్ఫ్యూ విధించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. హరిద్వార్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. కుంభమేళాతో పాటు పలు జిల్లాల్లోని ఏరియాల్లో మే 3 వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు కానుంది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. రేపు రాత్రి 7 గంటల నుంచి మే 3 ఉదయం వరకు పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ప్రజా రవాణా, హోటళ్లు, పబ్లు, లిక్కర్ షాపులు మూసివేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర అవసరాల రీత్యా రవాణా సరిహద్దులు తెరిచే ఉంటాయని ప్రకటించారు. అత్యవసర, పారిశ్రామిక పనులకు మాత్రం అనుమతులిచ్చింది ప్రభుత్వం. ప్రకాశం జిల్లా కనిగిరిలో దారుణం జరిగింది. కరోనాతో మరణించిన ఓ మహిళ అంత్యక్రియలు చేసేందుకు బంధువులు ముందుకు రాలేదు. దీంతో రాత్రి నుండి మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నోచుకోక ఇంట్లోనే ఉంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి సాయినగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయినగర్ కాలనీకి చెందిన గోపిశెట్టి సుబ్బమ్మ, ఆమె కుమారుడు గిరిధర్ కరోనా బారిన పడ్డారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో రాత్రి సుబ్బమ్మ మరణించింది. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. అధికారులకు సమాచారం అందించినా ఎవరూ పట్టించుకోవడం లేదని సుబ్బమ్మ కుమారుడు గిరిధర్ కన్నీటి పర్యంతమవుతున్నారు. హైదరాబాద్ కొత్తపేటలో రెమిడిసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న 2 వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎంఆర్పీ ధర కంటే ఎక్కువగా 35,000కు అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వాటిని అదుపులోకి తీసుకుని 5 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ మార్కెటింగ్ దందాకు పాల్పడిన హెటిరో ఉద్యోగి నాగరాజు, ప్రైవేట్ హాస్పిటల్ ఉద్యోగి రమేష్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సరూర్ నగర్ పోలీసులు. మాస్క్ ధరించలేదని మైనర్ బాలురకు గ్రామ కార్యదర్శి కఠిన శిక్ష విధించాడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం బాంజీపేటలో మాస్క్ వేసుకోలేదని 2 మైనర్ బాలురకు శిక్షించిన ఘటన కలకలం రేపింది. 5వ తరగతికి చెందిన విద్యార్థులకు మాస్క్ లేదని వారిని ఎండలో మోకాళ్ల మీద కూర్చోబెట్టి కొంత దూరం వరకు కుప్పిగంతులు వేయించారు. ఇదేమిటని అడిగితే దురుసుగా సమాధానం ఇస్తూ వెళ్లిపోయారని, చిన్నపిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి కానీ ఇలాంటి పనులు చేయడం ఏంటని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మరో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో నడి రోడ్డుపైనే ఓ కరోనా బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. రాజాం మండలం విఆర్ అగ్రహారానికి చెందిన అంజని అనే మహిళకు 2 రోజుల కింద కోవిడ్ పాజిటివ్ నిర్ధారణైంది. దీంతో ఆమె బంధువులు రాజాంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్లారు. కానీ ఆసుపత్రి సిబ్బంది మానవత్వం లేకుండా ప్రవర్తించారు. తక్షణ వైద్య సదుపాయానికి 60,000 క్యాష్ పేమెంట్ చేయాలని తెగేసి చెప్పారు. నగదు తమ దగ్గర లేదని, ఆన్లైన్ పేమెంట్ చేస్తామని బంధువులు వేడుకున్నా అంగీకరించలేదు. మహిళను ఆటోలోనే ఉంచి 3 గంటల పాటు ఏటీఎంల చుట్టూ తిరిగారు. కానీ అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారింది. సమయానికి వైద్యం దొరక్క ఆటోలోనే మృతి చెందింది. మహిళ డెడ్ బాడీని సదరు ఆటో డ్రైవర్ కింద పడేసి వెళ్లడం అందరినీ కలచివేసింది. ఈ క్రమంలో బంధువులకు మానవత్వంతో సహకరించిన ఓ జర్నలిస్ట్ మృతదేహాన్ని రాజాం శ్మశాన వాటికకు తరలించారు.
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. గత 3 రోజులుగా ఆరోగ్య కేంద్రానికి వస్తుంటే కిట్లు లేవని వెనక్కి పంపడంపై సిబ్బందితో గొడవకు దిగారు. అనారోగ్య లక్షణాలు ఉన్నా పరీక్ష చేయకుండా వెనక్కి పంపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్ధారణ కిట్ల కొరత ఉందని, కిట్లు ఉన్నవరకే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య కేంద్రం సిబ్బంది తెలిపారు. రోజుకు 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్ఆర్ఎస్ అమలుకు బలవంతమైన చర్యలు తీసుకోవద్దంటూ తెలంగాణ సర్కార్ను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనధికారిక లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణపై హైకోర్టు విచారణ జరిగింది. ఎల్ఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టులో ఇంకా కౌంటర్ దాఖలు చేయాల్సిందని వివరించింది. దీనిపై స్పందించిన హైకోర్టు సుప్రీంలో విచారణ పెండింగ్ లో ఉన్నందున విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై దాఖలైన పిటిషన్లన్నింటిపైన విచారణను ముగించింది. ఒక బిర్యానీ కొంటే మరొక బిర్యానీ ఉచితం అనగానే ఎగబడి కొనుగోలు చేస్తున్నారు జనాలు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ఓ బిర్యానీ సెంటర్ వద్ద బారులు తీరారు జనం. ఒక్క పూట తినే తిండి కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పోలీసులు ఒక పక్క తరుముతున్న బిర్యానీ ఎక్కడ అయిపోతుందోనని గంటల తరబడి క్యూలో వేచి చూస్తున్నారు. కోవిడ్ నిబంధనలను గాలికొదిలేసి మరీ బిర్యానీ కోసం ఎగబడుతున్నారు. కొంతమంది కనీసం మాస్క్ కూడా లేకుండా బిర్యానీ కోసం క్యూ కట్టారు. హైదరాబాద్ మలక్పేట ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు టెస్టుల కోసం వచ్చిన స్థానికులు. కరోనా సోకి ఉంటుందనే అనుమానంతో నిర్ధారణ పరీక్షల కోసం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. దీంతో చాంతాడంతా క్యూ తయారైంది. అయితే టోకెన్లు లేవంటూ జనాన్ని వెనక్కి పంపుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. దీంతో ఆందోళనకు దిగారు జనం. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి కన్న కొడుకునే ఓ తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. రుద్రవరంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మౌనిక, సుధాకర్ దంపతుల మధ్య ఘర్షణ కారణంగానే కొడుకును చంపి తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం రాజు తండాలో ఓ విద్యార్థి విద్యుత్ షాక్కు బలయ్యాడు. మంచినీటిని వడబోసే జాలి తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లిన విద్యార్థి గణేష్ విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాజు తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 11 ఏళ్ల కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 108 సిబ్బంది నిరసనకు దిగారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ప్రతి ఏటా 10% జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. 2015 నుండి ఇప్పటి వరకు 10% బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగానే తమకు పీఆర్సీ ఇవ్వాలని కోరారు. పలుమార్లు మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. లోని ఓ పార్క్ లో నాగుపాము హల్చల్ చేసింది. తిరుమలకు ముఖద్వారమైన జీఎన్సీ టోల్ గేట్ కు సమీపంలో ఉన్న గీతా పార్క్ లో నాగుపామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే పాములను పట్టడంలో నేర్పరి అయిన భాస్కర్ నాయుడుకి పిలిపించారు. వెంటనే రంగంలోకి దిగిన భాస్కర్ 6 అడుగుల పొడవున్న నాగుపామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో తోలిపెట్టారు. లోన్ యాప్ కేసులో మరింత పురోగతి సాధించారు సైబర్ క్రైమ్ పోలీసులు. పరారీలో ఉన్న మరో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన హైకాష్ కాల్ సెంటర్ డైరెక్టర్ కాలప్పను అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరుకు చెందిన కాలప్ప అరెస్టుతో లోన్ యాప్ కేసులో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేసినట్లయింది. సైబరాబాద్, హైదరాబాద్తో కలిపి లోన్ యాప్ కేసులో మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. విద్యుత్ షాక్తో వృద్ధ దంపతులు మరణించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. అమర్తలూరు మండలం పాంచాలవరం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు లక్ష్మయ్య, భాగ్యమ్మ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. కొద్ది క్షణాల్లోనే మంటలు ఇంటికి వ్యాపించాయి. మంటల్లో 2 సజీవ దహనమయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసినా వారి ప్రాణాలు కాపాడలేకపోయారు. కర్నూలు జిల్లా నంద్యాలలో 5 క్రికెట్ బెట్టింగ్ రాయళ్లను అరెస్ట్ చేశారు. ఐపీఎల్ సిరీస్ సందర్భంగా బెట్టింగ్కు పాల్పడుతున్న ఫంటర్లను చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. 9,40,000 నగదు, కారు, బైక్, 6 సెల్ ఫోన్లు, 2 ఖాళీ చెక్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రాజేశ్వర్ రెడ్డి, షాదిక్, సైరా అనే 3 బెట్టింగ్ రాయళ్ల కోసం గాలిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలో పులి సంచరిస్తుందనే వార్తలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. చివరకు అది అసత్య ప్రచారం అని తేల్చేశారు అటవీ శాఖ అధికారులు. కొందరు ఆకతాయిలు చేసిన అసత్య ప్రచారంగా గుర్తించారు. ధర్మోరా, దోన్కల్, వన్నెల్బి, పోచంపల్లి రహదారిపై చిరుతపులి ఉన్నట్లు మార్కింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఎంత వెతికినా పులి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వార్తలు అవాస్తవమని చెప్పారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన 3 యువకులను పోలీసులకు అప్పగించారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మే పుష్పం వికసించింది. ప్రకృతి పరంగా మే మాసంలో మాత్రమే వికసించే ఈ పుష్పం ఏడాది వారం రోజుల ముందుగానే వికసించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మే పుష్పాన్ని చూసేందుకు వస్తున్నారు. గత 25 ఏళ్లుగా మే మాసంలో కనిపించే ఈ పుష్పం ఏడాది ముందుగా కనిపించడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు ఇంటి యజమాని. ఒక మొక్కకు ఒక పుష్పం మాత్రమే పూస్తుందని, 20 రోజుల వరకు ఉంటుందని చెబుతున్నారు. 4 రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశించాలని కొనేవారు తప్పనిసరిగా నెగిటివ్ ఆర్టీపీసీఆర్ లేదా ఆర్ఏటీ నివేదికను కానీ, కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ 2 మోతాదులను తీసుకున్నట్లు ధృవీకరించే ధ్రువపత్రాన్ని కానీ సమర్పించాలని తెలిపింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లాలనుకునే అభ్యర్థులు, వారి తరపు ఏజెంట్లు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. ఈ పరీక్షలు చేయించుకోనని అభ్యర్థులను, కౌంటింగ్ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. గతేడాది యూపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన కేరళ జర్నలిస్ట్ సిద్దికీ కప్పన్ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కప్పన్ను చికిత్స కోసం మధుర జైలు నుంచి ఢిల్లీ ఎయిమ్స్కు తరలించాలని ఆదేశించింది. అతడు కోలుకున్నాక తిరిగి మధుర జైలుకు తీసుకెళ్లాలని యోగి సర్కార్కు సూచించింది. ఇటీవల కప్పన్ కరోనా బారిన పడ్డారు. దీంతో మధురలోని కోవిడ్ ఆసుపత్రిలో కప్పన్ను బెడ్ కట్టేసి చికిత్స అందిస్తున్నారని, టాయిలెట్కు కూడా వెళ్లే అవకాశం ఇవ్వడం లేదని కేరళ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆరోపించింది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కప్పన్ను ఢిల్లీ ఎయిమ్స్ తరలించాలని కోరుతూ ఈ నెల 20న సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన సుప్రీం ధర్మాసనం మెరుగైన వైద్యం అందించేందుకు కప్పన్ను ఢిల్లీ ఎయిమ్స్కు తరలించాలని ఆదేశించింది. అసోంను భూకంపం ఓ కుదుపు కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.4గా నమోదైంది. బెంగాల్ సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల భవనాలు బీటలు వారాయి. అయితే ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా సమాచారం అందలేదు. భూటాన్లోనూ భూమి కంపించింది. భూకంప కేంద్రాన్ని గౌహతికి 140 కిలోమీటర్ల దూరంలో గల డెక్లాజులీ పట్టణంలో గుర్తించారు. ఉపరితలానికి 17 కిలోమీటర్లలో అడుగున భూకంపం సంభవించింది. అసోంలో వచ్చిన భారీ భూకంపంతో గౌహటిలోని కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. పిల్లర్లకు పగుళ్లివ్వగా గోడలు బీటలు వారాయి. ఈ భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పెట్టేబేడ సర్దుకుని ఇళ్లను ఖాళీ చేస్తున్నారు జనం. భూకంపంపై అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. సహాయక చర్యలకు కేంద్రం నుంచి అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అసోం ముఖ్యమంత్రితో మాట్లాడారు. అసోం ప్రజల భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అసోంలోని తమ అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములకు కేంద్రం అండగా ఉంటుందన్నారు అమిత్ షా. లక్నోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చిన్హత్ ప్రాంతంలోని ప్లైవుడ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్లైవుడ్ కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రకటించారు. కల్తీ మద్యం తాగి యూపీలోని 5గురు మృత్యువాత పడ్డారు. మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 6గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 2 రోజుల క్రితం జరిగిన పూజా కార్యక్రమం అనంతరం కొందరు వ్యక్తులు మద్యాన్ని పంపిణీ చేశారు. చాలా మంది ఆ మద్యాన్ని సేవించారు. కొద్ది గంటల్లోనే వారి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. 2 రోజులు చికిత్స అనంతరం 5గురు మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. రత్నగిరిలోని ఎంఐడిసిలో ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడడంతో పొగ కూడా దట్టంగా ఆలుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఉత్తరప్రదేశ్లో విషాద సంఘటన జరిగింది. మీర్జాపూర్లోని చోటి గుడి మొహల్లా ఏరియాలో ఇంటి పైకప్పు కూలింది.
ఈ ఘటనలో ఇంట్లోని 5గురు మృతి చెందారు. ఇల్లు శిథిలావస్థలో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. బుర్ఖాల ధారణను నిషేధిస్తూ శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడాన్ని నిషేధిస్తూ నిన్న శ్రీలంక మంత్రిమండలి తీర్మానించింది. 2019లో ఈస్టర్ రోజున నేషనల్ తావీద్ జమాత్ ఆత్మాహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు బుర్ఖా ధరించి చర్చిలు, హోటళ్లపై పేలుళ్లకు తెగబడ్డారు. ఈ వరుస దాడుల్లో దేశవ్యాప్తంగా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లు మాస్కులు లేకుండా వీధుల్లోకి రావచ్చని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. గత రోజు నుంచి కోవిడ్ నిబంధనలు సవరించింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పాక్షికంగా వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా బయట మాస్కులు లేకుండా తిరగొచ్చని ప్రకటించింది. ఒంటరిగా లేదా కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్కు వెళ్లడం, వాహనాలపై షికారుకు వెళ్లొచ్చని తెలిపింది. అయితే జన సమూహాల్లోకి మాత్రం నిషేధం విధించింది. పెద్ద సంఖ్యలో జనం గుమికూడకూడదని హెచ్చరించింది. అంగారకుడి మీద కాలు మోపడానికి ఎదురు చూస్తున్న మనిషికిది నిజంగా తీపి కబురే. అసలే అరుణగ్రహం మీద గాలి పలుచగా ఉంటుంది. అలాంటి గాలి నుంచి శ్వాసించడానికి వీలైన ఆక్సిజన్ను తయారు చేయడంలో నాసా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అంగారకుడి మీద జీవం ఆనవాళ్ల గురించి నాసా పర్సెవర్సన్ రోవర్ను పంపించింది. 7 నెలల ప్రయాణం తర్వాత ఇది 2 నెలల క్రితం అరుణగ్రహం మీద దిగింది. ఇందులోని మోక్సీ పరికరమే ఈ ఘన విజయాన్ని సుసాధ్యం చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. తర్వాత ఆఫ్ ది రికార్డ్ చూద్దాం.